ఈ నీళ్ళ నిజాలు ఎప్పుడు తేలాలి, ఎట్లా తేలుతాయి? 100 టన్నుల ఫినాయిల్ పెట్టి కడిగినా కూడా వీళ్ళ మెదళ్ళకి వెళ్ళి ఆ కాలుష్యం పోదు. మరి ఎలా సార్ జనానికి ఎట్లా? మరి సిరివెన్ల గారి పాట ఉంది, ఏమన్నాడు ఆయన, సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు, ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం. కాదండి, ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ హోదాలో ఉన్నారు, భారీ అవినీతి చేశారని ఓపెన్గా మీ మీద ముద్ర చేస్తారు. మీ మీద మీన్స్ బీఆర్ఎస్ మీద వారిని ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు వీళ్ళు ఎంత దుమ్మెత్తి పోసినా ఇమీడియట్గా అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా. ఎస్, ఆ ఓటేసిన ప్రజలే మళ్ళీ రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. అప్పటిదాకా ఈ ప్రజలకి అన్యాయాలు తప్పవు. వాళ్ళ ప్రజలకు అదే ప్రకాష్ గారు, మేడిగడ్డ కుంగింది, అన్నారం కుంగబోతుంది, ఇవి మనకు విజువల్స్ ఫొటోస్ ఈజీ కనపడుతున్నాయి కదా వెంకట. ఇప్పుడు మన వైఫల్యాలు, అందుకే నేను అనేది సాగునీటి ప్రాజెక్టుల పట్ల ఏబిసిడీలు తెలియని వ్యక్తులు నీటిపారుదల మంత్రులు అవుడు, ముఖ్యమంత్రులు అవుతూ ఇదే. ఇప్పుడు మీరు కెమెరాలు ఉన్నాయి కదా మీ దగ్గర, నాగార్జున సార్ తీసుకుపోయి చూపెట్టండి. 60 ఏళ్ళ నుంచి ఇప్పుడు అన్నారంలో కిందకెళ్ళి నీళ్ళు పోతున్నాయి చూపెట్టిండు కదా అసెంబ్లీలో. అంతకంటే ఎక్కువ నీళ్ళు 60 ఏళ్ళ నుంచి పోతున్నాయి. సీపేజెస్ అనేటివి ప్రాజెక్టులలో ఉంటాయి. ఇప్పుడు అనేక జంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకి ఈ భాష చెప్పినా అర్థం కాదు కదా. ఇప్పుడు మీ ద్వారా చెప్పినా ఇటు ప్రజలు అర్థం చేసుకోరు, అటు వాళ్ళు అర్థం చేసుకోరు. సీపేజెస్ లేకుండా ప్రాజెక్టులు ఉంటాయా? ఒక గోడ ఇల్లు కడితేనే మొదలు ఒక 2-3 సంవత్సరాల దాకా వర్షం వచ్చినప్పుడల్లా గోడలు చెమ్మగిలితే లోపల నీళ్ళు వస్తాయి. కాదండి, కాళేశ్వరంలో నీతి అని వాళ్ళు అంటారు, అవినీతి అని వీళ్ళు అంటారు. మరి మధ్యలో ఎవరు తెలిసాలి నీతి ఏది అవినీతి ఏదన్నది? అంటే వీళ్ళంతా అవినీతికి తావి ఇవ్వని శుద్ధ పూసాల. ఓటుకు 1500 ఎట్టిచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ డబ్బులు వసూలు చేసుకోరా? ఎస్, అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే కాళేశ్వరం విప్లవ ప్రాజెక్టుగా చూపిస్తున్నారు, పరిట్రాన్ ప్రాజెక్టు. వాట్ ఇస్ ఆల్టర్నేటివ్? ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇసుక సిమెంట్ కలిసే ఉంటుంది కదా. ఎస్ సార్, అవినీతి పరిపాలన కలిసే ఉంటుంది వెంకట్. అవినీతి లేని పరిపాలన అంటూ అది సత్యకాలం మరి ఏ కాలంలో వస్తుందో మనకు తెలియదు, జ్యోతిష్కులు చెప్పాలి. సిమెంటు ఇసుకలాగా కలిసిపోయినాయి అవినీతి ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు. దాన్ని మనం విభజించలేము. అవినీతి ఉన్నా కూడా ప్రజలకు అందాల్సినవి అందుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడాల్సింది. రైట్. ఓవరాల్గా మీరు తెలంగాణ ఉద్యమం డే 1 నుంచి 69 నుంచి కాబట్టి ఇంకొక క్వశ్చన్ నాకు అడగాలనిపించింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో అన్నారు తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది అని. తెలంగాణ పునర్నిర్మాణం అంటే గత 10 ఏళ్ళు జరగలేదా? అది తెలంగాణ నిర్మాణం కదా. రేవంత్ రెడ్డి అన్న మాట మాత్రం ఒకటి బాగా ప్రచారం చేయండి. కేసీఆర్ గుర్తులన్నీ చెరిపేస్తా అన్నాడు, కాళేశ్వరం కూలిపోయేటట్టు చేస్తాడు, అన్నారం దానంతరం అది కొట్టుకుపోయేటట్టు చేస్తాడు, మేడిగడ్డ అనేది రిపేర్ చేయడు. అంతిమంగా ఏంటంటే కేసీఆర్ను ప్రజలలో భ్రష్టు పట్టించాలనే దాంతో ఈ మేడిగడ్డ, అన్నారము, నాసి రకమైన కట్టడాలు అనేది ప్రూవ్ చేయడానికి వరదలకు వాటిని బలి చేస్తాడు. కాంగ్రెస్ ఎన్నడూ కూడా పునర్నిర్మాణం చేయదు, ఉన్న నిర్మాణాలను నాశనం చేస్తుంది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎత్తున పెట్టుకున్నారు ప్రజలు. వాళ్ళకే అర్థం కావాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళొక్కసారి ఈ ఆకలి చావులు వలసలు వస్తే తప్ప ప్రజలకు అర్థం కాదు ఈ తెలంగాణ గోస ఏందనేది. మళ్ళొక్క ఉద్యమం రావాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ కావాలని ఒక్కసారి వినండి వెంకట్, తెలంగాణ కావాలని ఉద్యమం చేయమంటే ఎవరు రాలే, అడ్వకేట్ రాలేదు, డాక్టర్లు రాలేదు, విద్యార్థులు రాలేదు, రైతులు రాలేదు, ఎవరు రాలేదు. కేసీఆర్ వచ్చి వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒక్కొక్క సామెతను చెప్పుకుంటూ సోయి తెప్పించిండు. అంటే ఆయనే ఒక 14 ఏళ్ళు ప్రతి మీటింగ్లో తెలంగాణ జరిగిన అన్యాయాలు, జలసాధన ఉద్యమం 40 రోజులు చెప్తే ఆ సోయి వచ్చింది. కొంచెం తెలంగాణ ఉద్యమంలోకి అందరు వచ్చి పాల్గొన్నారు. ముందు అధ్యయనం చేసి బోధించమని చెప్పి తెలంగాణ వచ్చింది. తెలంగాణతో పాటు నీళ్ళు వచ్చినాయి, తెలంగాణ నీళ్ల పట్ల అవగాహన రాలేదు. అవును, నీళ్ల పట్ల అవగాహన రాలేదు జనానికి. మరొక ఉద్యమం మొన్న నల్గొండలో ఆయన చెప్పాడు కదా, మరొక సాగునీటి ఉద్యమం వస్తే తప్ప జనానికి వాళ్ళు చేసిన తప్పేందో తెలియదు. జనాన్ని తప్పట్టకూడదు, వాళ్ళ అజ్ఞానం అనేది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ తెలంగాణ అంటే వాళ్ళకి కొంత అర్థమైంది కాదండి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది, ఇంకో 4.5 ఏళ్ళు తప్పకుండా ఉంటుంది. ఈ 4.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, ఇంత తిన్నారు అంత తిన్నారు చెప్తూనే పోతారు కదా. ఈజీగా జనం నమ్మే అవకాశం ఉంటుంది కదా. చెప్పుడు కాదు, అవినీతిని బయట పెట్టమనండి. వీళ్ళ దగ్గర అవినీతి నిరోధక శాఖ ఉంది, రకరకాల ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉన్నాయి. అవినీతి ఇప్పుడు ఎవరన్నా వద్దన్నారా? హరీష్ రావు గారు కూడా చెప్పారు కదా, అవినీతి జరిగితే పట్టుకోండి, శిక్షించండి. మరి ఇప్పుడు 9.5 ఏళ్ళు మోడీని రోజు తిట్టిండు కేసీఆర్ లాస్ట్ టర్మ్లో. మరి ఎందుకు ఈడీ సిబిఐ పట్టుకోలేకపోయింది అవినీతిని? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఈయనే కదా పార్లమెంట్లో క్వశ్చన్ వేసిండు కాళేశ్వరంలో ఎంత అవినీతి ఉన్నదని.
అవును. ఆయనకు జవాబు ఏమి ఇచ్చిండు గజేంద్ర సింగ్ షెకావత్? కాళేశ్వరంలో అవినీతి లేదు అని చెప్పాడు. పార్లమెంట్ సాక్షిగా అచ్చా, ఇప్పుడు పట్టుకోమనండి ఏమన్నా ఉంటే. వారు మంత్రి కదా. వీళ్ళు ఎందుకు పట్టుకుంటారండి? కాంట్రాక్టర్లు వీళ్ళకి ఇవ్వరా డబ్బులు? వాళ్ళు పట్టుకుంటారా? రైట్. ఏంది తెలంగాణ ప్రజల ముందున్న ఆప్షన్ ఏంది ఇప్పుడు? ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ప్రజలను డబ్బులు ఇచ్చి కరప్ట్ చేసినాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రైట్. వాళ్ళు కరప్షన్కి అలవాటు పడ్డారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది, డబ్బుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. రైట్. వాళ్ళు మారాలి, ప్రజలు మారాలి. ఫైనల్గా సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ప్రాజెక్ట్